ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. కొన్ని నిమిషాలు చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుని లేఖనాల ప్రకారం ప్రభు మనకి 7 పండుగలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. మనమెవరమి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన ఆయన ద్వారా ఇశ్రాయేలు రాజ్యంలోకి ప్రవేశించిన ఇశ్రాయేలు ఆత్మ సంబంధమైన పౌరులము. యేసు ప్రభువారు దేవుని రాజ్యము అనే సువార్త ప్రకటించి మనల్నందరినీ ఆరాధ్య పౌరులుగా చేశాడు. ఇప్పుడు ఆ రాజ్యానికి ప్రభువారిచ్చిన పండుగలు మనం పాటించబద్ధులమై ఉన్నాము. సో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకున్న వాళ్ళు దేవుని రాజ్య పౌరులు. దేవుని రాజ్యాంగమైన ధర్మశాస్త్రం ప్రకారం 7 పండుగల్ని అందరూ పాటించబద్ధులై ఉన్నారు. ఆ పండుగల్లో ఈరోజు పండుగ పేరు పెంతుకోస్తు పండుగ. పెంతుకోస్త్ అంటే అది గ్రీక్ వర్డ్ అనమాట. ఎందుకంటే 50 దినములు లెక్క వచ్చే పండుగని పెంటికోస్ట్ అంటారు. దీనికి ఇంకా 2 పేర్లు ఉన్నాయి. వారముల పండుగ అని, ప్రథమ ఫలముల పండుగ అని పేర్లు దీనికి ఉన్నాయి. ఇది ముఖ్యముగా ప్రథమ ఫలముల పండుగ అని మనం పిలవాలి. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక అద్భుతమైన విషయం. ఈ పండుగ ఆనందభరితమైన పండుగ, సంతోషకరమైన పండుగ. మనందరము ఎంతో ఉల్లాసించి ఉత్సాహించి ఆనందించాల్సిన పండుగ. ఇశ్రాయేలు రాజ్యంలో ఈ పండుగ ఎప్పుడు బిగినైందో తెలుసా? పంట చేతికి వచ్చినప్పుడు, అంటే పంట కోసేసి ఆ పంట నూరవటం స్టార్ట్ చేస్తారంట. ఇది ఎప్పుడు మొదలైద్ది అంటే పులియని రొట్టెల పండుగలోనే మొదలవుతుంది. ఎప్పుడు ఎండ్ అయింది అంటే 50 రోజుల తర్వాత ఎండ్ అయింది. సో ఈ యొక్క పండుగ మనం కోత పండుగ కూడా అని అనవచ్చు. ఎందుకంటే ప్రథమ ఫలములు కోత కోసిన తర్వాతే వస్తాయి. ఓకే, సో ప్రథమ ఫలముల పండుగ సంతోషకరమైన ఆనందకరమైన పండుగ. ఎవరికి? దేవుని రాజ్య పౌరులకి. ఎవరిచ్చారు? ప్రభువారు ఇచ్చారు. ఎలా వాళ్ళందరూ ఎలా పాటించాలో, ఎలా దీన్ని చక్కగా ఆచరించాలో లేవి కాండము 23వ అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంచాడు. సో దేవుని రాజ్య పౌరులందరికీ ఈ పండుగ నియమించబడింది. అందరూ చక్కగా ఈ పండుగను అనుసరించాలి. సో కాబట్టి ఇది దేవుని పరిశుద్ధ పండుగ. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయం ఇప్పుడు మనం చూద్దాం. జాగ్రత్తగా గమనించాలి. ప్రథమ ఫలములు అంటే ఎప్పుడైనా ఒక చెట్టుకు కానీ ఒక పంటకు కానీ మొదటిగా వచ్చే ఆ యొక్క ఫలం అందరికీ తెలుసు కదా. ఇది ఎందుకు మానవులకి ఇంపార్టెంట్ అంటే, దేవుడు మానవులను సృష్టించి ఏదైనా తోటలో పెట్టిన తర్వాత మానవుడు తప్పిపోయాడు. ఎందుకు తప్పిపోయాడు? దేవుని ఆజ్ఞని అతిక్రమించి తప్పిపోయాడు. అయితే మానవుడిని ఎందుకు సృష్టించాడు? ఒక పని కోసం సృష్టించాడు. వినాలందరూ. ఆ పని ఇంకా స్టార్ట్ అవ్వలా. ఆదాంకి ఏ పర్పస్ అయితే ఇచ్చాడో, ఏ పని అయితే ఇచ్చాడో చేయమని, అది పూర్తి అవ్వలా. అది అసలు స్టార్టే అవ్వలా. మధ్యలోనే ఆదాము మరియు అవ్వ పాపంలో పడిపోయి ఆ యొక్క పర్పస్ నుంచి వైదొలిగారు. మరి దేవుని యొక్క ప్లాన్ ఆగిపోయింది. దేవునికి కావాల్సింది ఆ మానవుడు ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ మానవుడు ఇప్పుడు లేడు. మరి ఏం చేయాలి? తన పని అలా ఆగిపోయింది. తను ఈ సృష్టి యావత్తు కోసం ఒక పని పెట్టాడు, కానీ పని మధ్యలో ఆగిపోయింది. ఎందుకని? ఎవరికైతే ఆ పని చేయమని ఇచ్చాడో వారి వలన ఆ పని ఆగిపోయింది. వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు చేయలా. ఎవరికైతే ఆ పని ఇచ్చాడో ఆ పని ఆగిపోయింది. ఎందుకని? వాళ్ళు తప్పు చేసి ఆ ప్రదేశం నుంచి బయటపడ్డారు.
ఇప్పుడు ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆ పని మరలా స్టార్ట్ అవ్వాలి. ఆ పని చేయటానికి మొట్టమొదటిగా వచ్చేది ఎవరు? వారినే ప్రథమ ఫలములు అంటున్నాడు. మరి నాకు ప్రథమ ఫలములు కావాలి. దేవుని పని మధ్యలో ఆగిపోయింది. ఆ పనిని మరలా చేయుటకు మొట్టమొదటిసారిగా ఈ పాపం లోకము నుంచి ఎవరైతే వస్తారో వారిని ప్రథమ ఫలములు అంటున్నాడు. మనందరము ప్రథమ ఫలములుగా వెళ్ళపోతున్నాము. సో దేవుని పని కోసం మనం పుట్టాం, కానీ మనం ఇక్కడ ఈ భూమి మీద జీవించటానికి, ఈ భూమి మీద మన పనులు మనం సొంతగా చేసుకోవడానికి పుట్టలేదు. అది వాక్యం చెబుతుంది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశమే అది. గమనించండి, ప్రభువారు ఇచ్చిన 7 పండుగలకి 7 ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు ఏంటి? మానవ విమోచన కార్యంలో, అంటే తప్పిపోయిన మానవుడు మరలా వెనక్కు వచ్చే మార్గంలో ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క పండుగ ఇచ్చాడు. ఇప్పుడు ఈ పండుగ స్టేజ్ ఏంటి? ఎవరైతే తప్పిపోయారో వారు ఆ పని మొదలు పెడతానికి రాబోతున్నారే వారి తెలిపే పండుగే ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇశ్రాయేలులకు సంబంధించి ఏముందో నేను చెప్తా వినండి. దీని గురించి ఒక హిస్టోరియన్, ఆయన పేరు ఏంటంటే 1st century జూయిష్ హిస్టోరియన్ జోసఫస్ అనే ఆయన ఆ రోజుల్లో యూదులు ఈ పండుగని ఎలా చేసేవాళ్ళో క్లియర్గా తన పుస్తకంలో రాశాడు. ఆయన చరిత్రకారుడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? పులియని రొట్టెల పండుగలో ఒక రోజుని ప్రథమ ఫలాల్ని దేవునికి అర్పించేవాళ్ళు. ఆ తర్వాత పెంతెకోస్తు రోజున, అంటే 50 రోజులు లెక్కించిన తర్వాత ఆ రోజును కూడా మళ్ళా ప్రథమ ఫలములు తీసుకొచ్చి దేవునికి అర్పించేవాళ్ళు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ప్రభువారు ఇలా పెట్టాడు అని చూస్తే బైబిల్ వాక్యంలో క్లియర్గా రాయబడి ఉంది. పులియని రొట్టెల పండుగలో అంటే ఒక ప్రథమ ఫలమును తీసుకొచ్చి అర్పిస్తారు. మరలా 50 రోజుల తర్వాత ప్రథమ ఫలమును తీసుకొచ్చి అర్పిస్తారు. ఏంటి అని నేను దేవుని కృపను బట్టి స్టడీ చేసినప్పుడు గమనిస్తే ఇశ్రాయేలీల పంటలు 2 మెయిన్ పంటలు. ఒకటేమో బార్లీ, ఇంకోటేమో గోధుమ. బార్లీ ఏమో ముందుగానే కోతకు వచ్చేస్తుంది. ఆ బార్లీని తీసుకొచ్చి పులియని రొట్టెల పండుగలో 2 విశ్రాంతి దినాలు ఉంటాయి కదా, మొదటి రోజు చివరి రోజు. ఆ మొదటి రోజు తర్వాత అర్పిస్తారు. అది బార్లీ పన. అదవుతుందా? ఆ తర్వాత 50 రోజులు లెక్కబెట్టి, ఎప్పటి నుంచి? పులియని రొట్టెల పండుగలో ఒక వారాంతపు విశ్రాంతి దినము ఖచ్చితంగా వచ్చింది. ఆ దినమును నుంచి 7 విశ్రాంతి దినాలు లెక్కబెట్టి ఆ తర్వాత రోజు అంటే 50వ రోజున పెంతెకోస్తు పండుగ జరుగుద్ది. ఆ రోజున కూడా పంట యొక్క ప్రథమ ఫలమును తీసుకొచ్చి ప్రభువుకి అర్పిస్తారు. ఇప్పుడు అర్పించేది గోధుమలు. ఇప్పుడు అర్పించేది 2 మళ్ళీ 2 అప్పములలాగా చేసి తీసుకొచ్చి అర్పిస్తారు. పులియని రొట్టెల పండుగలోనేమో ఒక పనే అర్పిస్తారు. 50 రోజుల తర్వాత చేసేదేమో 2 అప్పములు తీసుకొచ్చి దేవునికి అర్పిస్తారు. ఇది ప్రభువారు ఎందుకు ఇలా నిర్ణయించారు అని మనం అర్థం చేసుకుంటే ఈ రోజున ప్రభువు మనకి ఫ్యూచర్లో జరగబోతున్న విషయాలు చెప్పాడు. ఆ ఫ్యూచరు జరగడం కూడా మనం గమనించాం. ఇప్పుడు గమనించండి, మొట్టమొదటిసారిగా మనుషులలో నుండి పరలోకానికి వెళ్ళింది ఎవరు? మరణం నుంచి తిరిగి లేచింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తర్వాత మరలా మృతుల్లో నుంచి లేచేది ఎవరు? ఎక్లీషియా సభ్యులు. ఎక్లీషియా సభ్యుల్లో ఎవరెవరు కలిసి ఉంటారు? ఎక్లీషియా సభ్యుల్లో మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరెవరు కలిసి ఉన్నారు? ఆల్రెడీ దేవుని చరిత్ర తెలిసిన వాళ్ళు, వాళ్ళని ఏమన్నారు? యూదులు. తెలియని వాళ్ళని ఏమన్నారు? గ్రీక్స్ దేశస్థులు అన్నారు. అంటే అన్యులు ప్లస్ దేవుని బిడ్డలు కలిసి దేవుని సంఘములో యేసుక్రీస్తు ద్వారా కలిసి ఎదుగుతున్నారు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఈ 2 అప్పములు ఇద్దరు కలిసి ప్రథమ ఫలముగా అర్పించబడబోతున్నారు. ప్రణాళిక ఇది.
ముందుగానే ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు, ఈ రోజున మనకి జ్ఞానం ఇచ్చాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ, పులియని రొట్టెల పండుగలో ఒక ప్రథమ ఫలం అర్పించబడింది అన్నాను కదా, అది యేసు ప్రభువారు. ముందుగా లేచి ఉన్నాడు. ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ నెరవేర్పు యేసు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు జరుగుద్ది. ఆ వచనం ఏంటి? 23వ వచనం. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అదనమాట. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఈ పెంతెకోస్తు పండుగ నెరవేర్పులో ఉండబోతున్నారు. అంటే పులియని రొట్టెల పండుగలో జరిగిన ఆ విషయం మనం ఎందుకు సెలబ్రేట్ చేయమంటే, అది యేసు ప్రభువారిలో నెరవేరింది. ఇది నెరవేర్చబడబోతుంది, ఇది ఇంకా జరగలేదు. సో గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, పెంతెకోస్తు పండుగకి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొంది సియోను పర్వతం దగ్గరికి వచ్చారు, ఎర్ర సముద్రం దాటుకొని. ఎన్ని రోజులు పట్టింది అని లెక్క కడితే, ఇశ్రాయేలీలు పులియని రొట్టెల పండుగ స్టార్టింగ్లో మొదలయ్యారు. ఐగుప్తు నుంచి నడుచుకుంటా వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు, నడుచుకుంటా వెళ్ళారు, సియోను పర్వతం దగ్గరికి వెళ్ళారు. మోషే సియోను పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ధర్మశాస్త్రం తీసుకొచ్చిన రోజుకి 50 రోజులైంది. అంటే పెంతెకోస్తు పండుగ నాడు దేవుడైన యెహోవా మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించాడు. ఎన్ని గొప్ప సత్యాలు మనం ఈ రోజున గమనిస్తూ ఉన్నాము. ఇందాక ఒకటి చూసాం, యేసు ప్రభువారు ఎలా మనకి ప్రథమ ఫలమో, ఆ తర్వాత మనందరము ఎలా ప్రథమ ఫలం అవుతామో. ఇప్పుడు అదే రోజున దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడు. ఇన్ని సత్యాలు చూడండి. ఇదే పెంతెకోస్తు రోజున ఏం జరిగింది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. ఈ విధంగా ఇదే రోజున ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. మరి యేసు ప్రభు వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత కాలంలో శిష్యులు పెంతెకోస్తు పండుగ రోజు అందరూ ఒక ప్రదేశంలో కూడి ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పైనుండి కిందకి ఇవ్వబడింది. రకరకాల భాషలు మాట్లాడారు వాళ్ళు. అగ్నిలాగా పైనుంచి వచ్చేసి అందరూ భాషల్లో మాట్లాడారు. భాషలలో మాట్లాడతాం అంటే సీక్రెట్ చెప్తారు, ముందు చెప్పనండి. అంటే పెంతెకోస్తు పండుగ రోజు ధర్మశాస్త్రము మానవులకు అనుగ్రహించబడింది. ఇంకేమనుగ్రహించబడింది? ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి కూడా మానవులకి ఓపెన్గా అనుగ్రహించబడింది. ఇప్పుడు భాషల్లో మాట్లాడటం గురించి చూద్దాం. ఈ భాషలను ఏమంటారంటే అన్యజనుల భాషలు మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. దేవుడు శక్తినిస్తే ఆ మానవుడు ఏ భాషలో దేవుని మెసేజ్ చెప్పాలో ఆ భాష టాలెంట్ అతనికి ఇస్తాడు. ఆ భాషలో వాళ్ళు మాట్లాడతారు. మీరు గమనిస్తే ఈ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడంట పలు రకముల భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారంట. ఆ సందర్భంలో మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారంట. ఆ ఒకడు అంటే దేవుని పరిశుద్ధాత్మ పొందిన ఒకడు తెలుగులో కూడా మాట్లాడుతూ వాడు గమనించాడు, హిందీలో మాట్లాడుతూ ఇంకొకడు గమనించాడు, అరబిక్లో మాట్లాడుతూ ఇంకొకడు గమనించాడు. అంటే వారు తెలిసిన భాషలలోనే మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు భాషలలో మాట్లాడుతున్నారు. పెంతెకోస్తు సంఘం వాళ్ళు అంటారు సరే, అది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. దేవుని యొక్క మార్గంలో అయితే ఎవరైనా భాషల్లో మాట్లాడుతున్నారంటే ఆ భాషకి ఇంటర్ప్రిటేషన్ చేసేవాళ్ళు పక్కన ఉండాలి. ప్లస్ ఆ భాష ఎవరికో ఒక గుంపుకి ఇక్కడ వచ్చి ఉండాలి. లేకపోతే అది కేవలం
నటిస్తున్నారేమో మనకు తెలియదు. అది దేవుడు వారికి అది నిజం కాకపోతే శిక్ష వేస్తాడు. సో భాషలో మాట్లాడటం అనేది వాటిని అందుకే అంటారు అన్యుల భాషల్లో మాట్లాడటం అని. సొంత భాషలో కాకుండా ఏ అన్యులైతే ఉన్నారో వారికి అర్థమయ్యే విధంగా వారి భాషలో దేవుని యొక్క మెసేజ్ని మాట్లాడటాన్ని భాషల్లో మాట్లాడటం అంటారు. కానీ ఈ రోజున మతం ఏం చేసేసింది దాన్ని? ఎంత భయంకరంగా చేసేసింది దాన్ని చూసారా? ఎవరైనా భాషలో మాట్లాడితే దానికి ఇంటర్ప్రిటేషన్ చెప్పేవాళ్ళు ఉండాలి. అలా చెప్పకపోతే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళు నాటకాలు డ్రామాలు ఆడితే దేవుడు వారిని శిక్షిస్తాడు, గ్యారంటీగా శిక్షిస్తాడు. సో ఇది పెంతెకోస్తు పండుగ యొక్క ముఖ్యమైన విషయాలు. ముందుగా నేను చెప్పిన విషయాన్ని కంక్లూడ్ చేసి ముగిస్తాను. ఏ ఉద్దేశానికైతే మానవుడిని దేవుడు సృష్టించాడో ఆ ఉద్దేశం ఇక్కడ నెరవేర్చబట్టాల. మానవుడు తప్పిపోయాడు, వాడు సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. చూడండి ఇప్పుడు ఎంతమంది ఎంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు చెప్పమంటారా? బిజీ మనిషి. ఏ అబ్బాయి ఏం చేస్తున్నారు అంటే చాలా బిజీ అన్న, వ్యవసాయం చేస్తున్నాను, చాలా బిజీ అన్న, ఉద్యోగం చేసుకుంటున్నాను, చాలా బిజీ అన్న, వ్యాపారం చేసుకుంటున్నాను. కుర్రోళ్ళు అడిగితే వాళ్ళు చాలా బిజీ. కొంతమంది బైకుల్లో బిజీ, కొంతమంది ఫోన్లలో బిజీ, కొంతమంది డ్రగ్స్లో బిజీ, కొంతమంది రకరకాల దాంట్లో బిజీ, దేనిలోనూ బిజీ, కొంతమంది ఫ్యాషన్స్లో బిజీ. ఈ రకరకాల బిజీలు మనిషి అసలు ఎన్నో విధములుగా బిజీగా ఉంటున్నాడు. నవ్వుతున్నాడంట దేవుడు వాళ్ళని చూసి. నేను మిమ్మల్ని సృష్టించాను నా పని కోసం, మీరేదో పని పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, మీ జీవితం నశించిపోద్ది, ఆ సంగతి తెలీదా? ఓ మానవులారా, ప్రభువారు అంటాం, నేను మీకు ఇచ్చిన జీవితం 82 సంవత్సరాలు, అది నాకు 2 గంటలతో సమానం. మీకు అది అర్థం కావట్లేదు, ఏదేదో చేద్దామని అనుకుంటున్నారు. హిట్లర్ లాంటి వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేద్దామనుకున్నారు, అది ఏదో 2 గంటల్లో. చాలామంది ఇతరులని కాలు కింద పెట్టేసి నిలిపేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది ఏదో తిని ఆనందం పొందుదాం అనుకుంటున్నారు. కొంతమంది ఏదో అనుభవించి ఆనందం పొందుదాం అనుకుంటున్నారు. ప్రభువారు అంటున్నారు, నేను మీకు ఇచ్చింది జస్ట్ 2 అవర్స్. ఆ 2 అవర్స్ని మీరు నిత్య జీవం అనుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారే, అవి మీరు వృధా చేసుకోకండి. నా కుమారుడా, నా మాట విని నా ఆజ్ఞలు గ్రహించి నా చిత్తం ప్రకారం జీవిస్తే 2 గంటలు కాదు, నిత్య జీవంలో జీవిస్తావు అని ప్రభువారు చెప్తున్నాడు. మానవుడు తప్పిపోయి చాలా సంవత్సరాలైంది, దేవుడు వేచి ఉన్నాడు. దేవుడు మానవుల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పటికి కూడా వదిలేస్తూ ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో నాశనం చేసేవాడు. మీకు తెలుసు కదా, జలప్రయాణంలో ఎంతమందిని ప్రభువారు నాశనం చేసేసాడు. కాబట్టి ఈ రోజున అందరూ అర్థం చేసుకోవాలి, దేవుడు ఈ భూమిని మనకు ఎందుకు ఇచ్చాడు, మనం ఎందుకు పాడు చేస్తున్నాము. ఇప్పుడు మనం చూద్దాం, కంక్లూడ్ చేసేస్తాను. చూడండి, దేవుడు ప్రథమ ఫలముల పండుగలో మనకి ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని నేను సృష్టించిన పర్పస్లోకి రండి, ప్రథమ ఫలముల గుంపులో మీరు ఉండండి, మీ జీవితాన్ని పాడు చేసుకోబకండి. రోమా 8వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎవరికి అర్థమైంది ఆ స్టేట్మెంటు? దేవుని కుమారులు అంటే ప్రథమ ఫలాలు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఈ సృష్టి మొత్తం ఎదురు చూస్తూ ఉందంట. పొద్దున నేను ఒక పిక్చర్ చూశాను, మన పాలపొంత, చిన్న పిక్చర్ అందేశారు, పాలపొంత. దానిలో మన సూర్యుడు కూడా ఒక డాట్ లాగా కనపడతలా, ఎక్కడో నెగ్లిజిబుల్. ఆ సూర్యుడు చుట్టూ ఉన్న 9 గ్రహాలు సీన్లో లేవు, వాటిలో 3వది మంది. ఆ 3వ దాని మీద మనం ఉంటున్నాం. మనం నెగ్లిజిబుల్ అండి ఈ సృష్టితో పోల్చుకుంటే. ఆస్ట్రానమీ చదవండి పిల్లలు, వీఆర్ నథింగ్. మన సూర్యుడు మన భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. ఈ సృష్టి దేవుని కుమారులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. పెంతెకోస్తు పండుగ ఎప్పుడు నెరవేరుద్దా అని ఎదురు చూస్తుంది. వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుంది చూద్దాం, ఎందుకు ఎదురు చూస్తుంది?
20వ వచనం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపించబడి, ఏమైందంట సృష్టి? నాశనమునకు లోనయ్యి దాస్యములో ఉందంట. అంటే స్లేవరీ, బానిసత్వంలో ఉందంట, నాశనానికి గురైందంట. బాగులేదు, అది సృష్టి బాగుగా లేదు, చెడిపోయి ఉంది. ఎందుకు అట్లా ఉంది చూద్దాం, ఎందుకు అట్లా ఉంది చూద్దాం. విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక, అంటే స్వేచ్ఛగా లేదు, దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దాన్ని ఎవరికి లోపరిచాడు దేవుడు? ఎవరికైతే లోపరిచాడో వాడి మూలంగా ఇది నాశనమైందంట. భూమి ఆదాముకి కదా ఇచ్చింది, నువ్వు ఏలమని చెప్పాడుగా ప్రభువారు. తప్పిపోయాడు కదా ఆదాము తప్పిపోవటం వల్ల భూమి మొత్తం నాశనమైంది. భూమి నాశనం అవటం వల్ల సృష్టి మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. మొట్టమొదటిసారిగా పాపం జరిగింది, భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. లేకపోతే పరిస్థితులు ఇలా లేవండి, పరిస్థితులు ఇలా లేవు. మరొకసారి గమనిద్దాం. ఈ మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోపరచబడిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. వ్యర్థంగా ఉందంటే ప్రస్తుతానికి. అందుకు మనందరం గమనించాలి, ప్రస్తుతం ఎలా ఉంది ఈ సృష్టి? వ్యర్థంగా పడి ఉంది. నాసా వాళ్ళు మార్స్ మీదకి వెళ్ళారు, అక్కడ ఏమేమి ఉన్నాయా అని చూశారంట. ఏం చూశారు? ఏం లేదు, అక్కడ ఎండిపోయి ఉంది అంతా. ఒకప్పుడు నీళ్ళు ఉండేవి అని చెప్తున్నారు వాళ్ళు. మార్స్ అంటే ఏంటి? ఇంకో గ్రహం, మనలాంటి గ్రహం, మన 9 గ్రహాల్లో ఇంకో గ్రహం. చూసారా? సో దేవుని యొక్క ప్రణాళిక ఆగిపోయింది, దేవుని యొక్క పని ఆగిపోయింది. ఎవరి మూలమున? దానిని ఎవరికైతే అప్పగించాడో వాని మూలమున. ఎవరికి అప్పగించాడు? నరుణ్ణిగా మట్టిలోంచి తీశాడు. నరుడా చక్కగా దీన్ని ఏలు నా పక్షముగా అన్నాడు కదా. వారు తప్పు చేయటం వల్ల వాళ్ళు నాశనం అవటమే కాకుండా సృష్టి యావత్తుని నాశనం చేసేశారు. దేవుని ప్లాన్ ఆగిపోయింది. అందుకే తనకి ప్రథమ ఫలములు కావాలి, దేవుని పిల్లలు కావాలి. యేసుప్రభువారు మొట్టమొదటి పిల్లోడు, ఆయన తర్వాత ఫాలో అయ్యేది మనమే. పులియన్నట్లు పండుగలో ఒక ప్రథమ ఫలము అర్పించటం, 50 రోజుల తర్వాత ఇంకొక ప్రథమ ఫలము అర్పించటం ఏదైతే జరిగిందో, ఈ సూచన ఎవరికి సూచిస్తూ ఉందంటే, యేసుప్రభువారు ముందుగా మన కోసం తిరిగి లేచి ఆయన వెళ్ళాడు, ఆయన ప్రథమ ఫలం. ఆ తర్వాత పెంతెకోస్తు నాడున ఏ ప్రథమ ఫలాలైతే మరి దేవునికి అర్పించబోతున్నారు అదే నిజమైన సంఘము. 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దాని బాధ ఎంత వర్ణనాతీతం అండి. మీకు తెలుసా? ఈ సృష్టి, ఈ చెట్లు, ఈ చేమలు, ఈ జంతువులు కూడా బాధే పడుతున్నాయి. ఎందుకంటే భూమి మీద ఆర్డర్ తప్పిపోయింది. దేవుని రాజ్యంలో చిన్నపిల్లలు సింహాలతో ఆడుకుంటారంట, అది ఒరిజినల్ ఆర్డర్ తప్పిపోయింది. ఇప్పుడు చూసారా, మనం తినే ఆహారం పోషక విలువలు లేని ఆహారం అయిపోయింది, ఇప్పుడు కరప్ట్ అయిపోయింది. సృష్టి యావత్తు మూలుగుతుందంటండి, నాశనం అయిపోయింది, మూలుగుతుంది. మనకు తెలియాలి కదా ఈ సంగతులు. ఏమన్నాడు చూడండి, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. 23వ వచనం, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము. అదిగో చూసారా, ఆత్మ యొక్క ప్రథమ ఫలము ఎవరంటే మనమేనంట. నిజమైన ఎక్లీషియా ఆత్మ యొక్క ప్రథమ ఫలము. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా మామిడి చెట్టు పెట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్గా కాసే కాయ, ఫస్ట్ ఫలం రాయింది అని ఎంత సంతోషపడతామో, అలానే దేవుడు మనల్ని చూసి సంతోషపడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత ఎవరైతే నిజమైన పరిశుద్ధులు దేవుని బిడ్డలయ్యారో వాళ్ళే నా మొదటి ఫలాలు అంటున్నాడు.
ఇప్పుడు మనమే మొదటి ఫలాలము. ఆత్మ వచ్చిన తర్వాత నిజమైన ఎక్లీషియా సభ్యులే చూసి చాలా సంతోషపడుతున్నాడు. అదిగో వాళ్ళే నా మొదటి ఫలాలు అని. ఎంతమందికి అర్థమవుతుంది? జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. ఈ లైన్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? పెంతెకోస్తు పండుగ నెరవేర్పులో ఈ పిచ్చి బాడీ కూడా పోద్ది. దేహము యొక్క విమోచనం జరుగుద్దంట. మహిమ గల శరీరం వచ్చుద్ది. చూసారా పెంతెకోస్తు పండుగ నాడు ఎన్ని సీక్రెట్లు మనకి రివీల్ అవుతున్నాయో? ఇక్కడే ఉంది ఆ మాట. చూసారా మీరు? అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాము. నేనైతే ఇదే చేస్తున్నానండి. ఈ ఫిజికల్ బాడీ ఎప్పుడు నేను విడుదల పొందుతానా అని. యేసుప్రభు రావటం, మహిమ శరీరం ఇవ్వటం. అర్థమవుతుందని చెప్తుంది. ఇంకా చాలా విషయాలు ఈ పండుగ గురించి నేర్చుకోవాలి. ఇంత గొప్ప పండుగని ఎవరు మిస్ చేస్తున్నారు? ఎవరు? మతం. వాళ్ళు కూడా తెలియవు వాళ్ళకి. వారు చేసే పెంతెకోస్తు పండుగ ఒకటి ఉందండి. వారికి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పండుగ ఉందని, దానికి నిజమైన అర్థం ఉందని వారు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకని? వాళ్ళు ఇశ్రాయేలు పండుగలు అంటారు వాటిని. మనం నిజమైన ఇశ్రాయేలీయులము ఆత్మ సంబంధంగా, యేసుక్రీస్తు ద్వారా యూదులము మనము. అందుకే మనకి ఈ పండుగలు వర్తిస్తాయి. మనం చెయ్యాలి. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి, చదువు ఇచ్చి, వివేకం ఇచ్చి, ఇంగ్లీష్ ఇచ్చి, రకరకాలుగా స్టడీ చేసే జ్ఞానం ఇచ్చి ఎందుకు ఇచ్చాడు అనుకున్నాను నేను? బైబిల్ని స్టడీ చేయడానికి. బైబిల్ని మనం స్టడీ చేసినట్టు ఎవరు స్టడీ చేయలేరు. ఎందుకని? ఎక్లీషియా వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి చాలా చక్కగా అన్ని విషయాల్ని క్లియర్గా స్టడీ చేసే జ్ఞానం ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడంట మనల్ని. సత్యవాక్యం వలన ప్రత్యేకపరిచి ఈ లోకంలో నుంచి పరిశుద్ధులుగా పెట్టి, వీరు నాకు కావాలి. ఆదాము ఎక్కడైతే తప్పిపోయాడో అక్కడ వీళ్ళని పెట్టి నేను నా యొక్క పని జరిగిస్తాను, మొదలు పెడతాను అంటున్నాడు ప్రభువారు. వీళ్ళని నేను కన్నాను అంటున్నాడు. ప్రథమ ఫలములుగా కన్నాను. ఎవరైతే ఈ రోజున పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటున్నారో వాళ్ళు దేవుని యొక్క ప్రథమ ఫలము అవుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి అర్థమవుతుంది? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఒక సంఖ్య ఉంటుంది. ఏంటి ఆ సంఖ్య? 144,000 మంది అని. 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడరు. వీరు అనింద్యులు. ఎవరండి వీళ్ళు? ప్రథమ ఫలాలు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ లోకంలో పాపం అంటే ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళు ప్రథమ ఫలం. దేవుని యొక్క వాక్యం అంటే ప్రేమిస్తడం, ఆజ్ఞలంటే ఇష్టపడటం, నీతి అంటే ఇష్టపడటం, అనింద్యంగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం ఎవరికైతే కాన్సన్ట్రేషన్ వస్తుందో వారు ప్రథమ ఫలం. యేసుక్రీస్తు కలిగిన మనసును ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రథమ ఫలం. ఎంతమంది అయితే ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారో వారు ప్రథమ ఫలం. ఎవరైతే విమోచన కోసం మూలుగుతున్నారో వారు ప్రథమ ఫలం. దేవుని యొక్క ప్రణాళిక కోసం సరిగ్గా సిద్ధంగా ఉన్నారో వారే ప్రథమ ఫలం. ఈ పండుగ మానవులందరికీ సంతోషకరమైన పండుగ. ఈ దుష్ట ప్రపంచం నుంచి విడుదల పొందే పండుగ. ఆల్రెడీ ఆ విడుదల క్రమంలోనే మనం ఉన్నాము. ఇప్పుడు యేసు ప్రభువారు 2వ రాకలో రావడంతోనే జరిగే ఫస్ట్ స్టెప్పే ఇదనమాట. మనం ఈ దేహములో నుంచి మహిమ దేహంలోకి వెళ్తాం. ఈ దేహంలో ఉండి
అనుభవించిన అన్ని కష్టాలన్నీ, కన్నీరన్నీ, శ్రమలన్నీ పోతాయండి. మహిమ దేహం అది ఎలా ఉంటుంది అని అడగద్దు, తెలివిగా ఆలోచించాలి. అది ఆల్రెడీ ఒక ప్రథమ ఫలము అయిన వ్యక్తికి వచ్చింది. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ప్రభు మనకి ఎవిడెన్స్ లేకుండా ఉంచడు, ఏది మనల్ని చీకట్లో పెట్టడు. ఇంత గొప్ప సంతోషకరమైన పండుగలోకి మనం వచ్చాము. ఐక్యంగా దేవుని యొక్క మార్గములో దినదినాభివృద్ధి చెందుతూ చక్కగా ఈ లోకానికి మాదిరిగా ఉంటూ జీవించాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా విన్నవిస్తూ, మరి ఒక సంవత్సరం పెంతుకోస్తు పండుగ దినములోకి మనందరము వచ్చి ఈ విధంగానే సంతోషంగా ఆచరించేంత వరకు దేవుడు మనందరినీ తన యొక్క గవర్నమెంట్తో ప్రొటెక్ట్ చేసి ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టుడే. మళ్ళా వచ్చే సంవత్సరం ఇదే పండుగలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.